వాటర్ మిలన్‌తో హల్వా చేసుకుంటే ఇంత బావుంటుందని తెలిస్తే ఎప్పుడో ట్రై చేసేవాళ్ళం. ఇప్పటికీ లేట్ అయిపోలేదండి. చాలా చాలా ఈజీగా హెల్తీ అండ్ టేస్టీ వాటర్ మిలన్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ప్రిపేర్ చేసే క్వాంటిటీ 4 to 5 మెంబర్స్కి సరిపోతుందండి. సో హాఫ్ వాటర్ మిలన్ మాత్రమే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ వాటర్ మిలన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని రెడ్ పార్ట్ అంతా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ క్యూబ్స్ అన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని నీట్గా గ్రైండర్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఫిల్టర్ చేసేయాలి. గింజలు ఉన్నా పర్వాలేదండి. సో మొత్తం ఫిల్టర్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ముక్కలు కింద ఉంటే ఆ ముక్కలు మళ్ళీ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసేసేయాలి. ఇలా ఫిల్టర్ చేసేస్తే ఏమవుతుందంటే గింజలున్నా కానీ అవి ఫిల్టర్ అయిపోయి ఓన్లీ వాటర్ అనేది మనకు వస్తుంది. సో చూసారు కదా కలర్ అనేది ఎంత అట్రాక్టివ్గా ఉందో. ఇప్పుడు మనకి వాటర్ మిలన్ వాటర్ రెడీ అయిపోయింది కదా. ఇందులో 4 to 5 స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వల్ల ఆ జెల్లీ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట మనకి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లము తురిమి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఒక హాఫ్ కప్ బెల్లం సరిపోతుందండి. చిటికెడు ఉప్పు కూడా వేసుకుంటే కన్సిస్టెన్సీ అది బాగుంటుంది, ఫ్లేవర్స్ అవి బ్యాలెన్స్ అయ్యి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేయాలన్నమాట. చాలామంది పంచదార వేసుకుంటారండి, షుగర్ పౌడర్ కూడా వేసుకుంటారు. సో షుగర్ అనేది అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి బెల్లం వేసి కలుపుతున్నాం అనమాట. ఇప్పుడు బెల్లం అనేది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ మీద బాణీ పెట్టేసి మనం కలుపుకున్న మిక్స్చర్ అంతా వేసేసి ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టి మొత్తం ఇలా తిప్పుతూనే ఉండాలి. తిప్పడం ఆపేస్తే గడ్డలు కట్టేస్తుంది. ఒక 5 minutes తిప్పిన తర్వాత ఇలా జెల్లీ కన్సిస్టెన్సీ వచ్చేసినప్పుడు మీడియంకి కొంచెం హైగా పెట్టుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని 2 స్పూన్స్ గీ వేసుకుని తిప్పుతూనే ఉండాలన్నమాట. సో 5 minutesకి ఒకసారి ఇలా నెయ్యి వేసుకుని తిప్పుతూనే ఉండాలండి. ఇదే ఇక్కడ ప్రాసెస్. ఎక్కువసేపు తిప్పడం అలా జరుగుతుంది. ఎంతసేపు తిప్పాలి అనంటే మనకి హల్వా టెక్స్చర్ ఉంటుంది కదా, పాన్ కతుక్కోకుండా ఇలా జారుగా వచ్చేస్తుంది. అంతవరకు తిప్పుతూనే ఉండాలన్నమాట. నెయ్యి వేయడం, తిప్పడం లిటరల్లీ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఈ ప్రాసెస్ చేస్తూ ఉండాలి. ఒక స్టవ్ మీద ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈలోపు ఇంకో స్టవ్ మీద డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించి పెట్టేసుకుంటే దీంట్లో వేసేసి మిక్స్ చేసేయచ్చు. సో ఈలోపు నేను ఏం చేస్తున్నానంటే పక్క స్టవ్ వెలిగించి దాని మీద బాణీ పెట్టి ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, కాజు ఇంకా బాదము, అవి వేయించేస్తున్నాం అనమాట. గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు వేయించేసి మళ్ళీ మిక్స్చర్ని ఇంకోసారి నెయ్యికి బదులుగా ఇలా డ్రై ఫ్రూట్స్ వేసేసి దాంట్లో కలిపేస్తాము. దానివల్ల ఏమవుతుందంటే హల్వాలో డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యి ప్రతి బయటకి మనకి ఆ డ్రై ఫ్రూట్ అనేది తగులుతూ ఉంటుందన్నమాట. సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, మధ్య మధ్యలో ఇలాగ చెక్ చేస్తూ ఉండాలి. అంచులకు కూడా అంటుకోకుండా అంతా తిప్పుతూ ఉండాలన్నమాట. మంచి కార్డియో ఎక్సర్సైజ్ మనకి హ్యాండ్స్కి. సో ఇలా తిప్పుతూనే ఉండాలి కంటిన్యూగా. సో డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసారా, హల్వా లాగా జారుగా ఎలా వస్తుందో, ప్యాన్కి స్టిక్ అవ్వకుండా. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 2 to 3 స్పూన్స్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని మళ్ళీ ఒక 5 to 10 minutes బాగా మిక్స్ చేయాలన్నమాట.
వన్స్ హల్వా అనేది రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి ఇప్పుడు ఆ హల్వా మిక్స్చర్ అంతా ప్లేట్లో పెట్టేసుకుని సెట్ చేసేసుకోవాలండి. ఫ్యాన్ కింద పెట్టి చల్లారనివ్వాలి. ఒక 15-20 మినిట్స్ అయితే చల్లారిపోతుంది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే హల్వా అంతా సెట్ అయిపోయి మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. సో అలా 2 అవర్స్ పెట్టేసి తీసిన తర్వాత చూస్తే ఇలా హల్వా అనేది సెట్ అయిపోయిందండి. చూసారు కదా జల్లీ జల్లీగా ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని చాకుతో నీట్గా క్యూబ్స్ కింద లేకపోతే మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు అనమాట. కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. టెక్స్చర్ కానీ ఆ ఫ్లేవర్స్ కానీ ఎంత బాగుందంటే వాటర్ మిలన్తో ఇంత హెల్తీగా హల్వా చేసుకోవచ్చు అని చెప్పి మనకి ఈ వీడియో ద్వారా తెలిసింది. చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా బోలెడ్ అన్నీ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. మన ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.